బాబు అగ్రహారం ఇటేనా? ఇటేనండి. జస్ట్ 4 కిలోమీటర్లు వెళ్ళి కుడి చేంపు తిరగండి. థ్యాంక్ యూ. అవును, ఇంతకీ నువ్వెక్కడికి? మాది అగ్రహారమేనండి. అవునా, మరి రా దింపేస్తా. అబ్బాయి పర్లేదండి. పర్లేదురా. హాయ్. ఓకేనా? వెళ్దామండి. అయ్యారు తమరు కమ్మోరండి? లేదు తమ్ముడు. నా ఐడిగారింట్లో పెళ్లికి వెళ్తారట్టున్నారు. కాదు భయ్యా. ఇప్పుడు తెలిసిపోయింది అయ్యారు మీరు రాజులు. కాదు భయ్యా. తమ్ముడు, అగ్రహారంలో అరిగెల యేసరాజ్ అని మా మావి ఉన్నారు. నీకు ఏమన్నా తెలుసా? అనియా నువ్వు మావాడువా? మీ వాడంటే? ఊరుగానియా, నీకు అర్థమైంది. యేసరాజు గడేనా తెలుసానియా? ఈ ఊళ్ళోడు తెల్లమోడు ఎవడు ఉండని. అబ్బో ఆడు అని అయినా ఏంటనియా? ఒకసారి బండి దగ్గర ఇట్రా. ఒకసారి ఎదవనేసేంట్రా? అంటే ఆడు తాగుబోతని. ఇందాక వరకు మరి నన్ను అయ్యగారు అన్నావు. ఎవరో పెద్దోళ్ళ అబ్బాయి అనుకుని. పెద్దోళ్ళంటే? మనల్ని ఎవరో కదరా, మనమే చిన్నోళ్ళు చేసుకుంటున్నాం. మన వాళ్ళని మనమే గౌరవించుకోకపోతే వేరే వాళ్ళు ఎలా గౌరవిస్తారు చెప్పు? అయినా పెద్దోళ్ళంటే పెద్ద కులాల్లో పుట్టినోళ్ళు, బాగా డబ్బులున్నోళ్ళు కాదురా. మనకన్నా ఒక్కరోజు ముందు పుట్టినా వాళ్ళు మనకన్నా పెద్దోళ్ళే. వాళ్ళని మనం గౌరవించకపోయినా పర్లేదు, కానీ తక్కువ చేసి మాత్రం మాట్లాడకూడదు. ఎవడది ఏ కులమో తెలుసుకోవాలన్న తప్పనేది కదా. మనిషా మంచోడా వరకు తెలుసుకుంటే సరిపోదా? అయినా పసుపు జెండాలు, ప్రభాస్ వాల్ పేపర్లు చూసి కులాన్ని అంచనేయటమేంట్రా? దౌర్భాగ్యం కాకపోతే. అసలు 5 నిమిషాల్లో అటు ఇటు అయిపోయే రక్తానికి కులం ఏంటి చెప్పు? సర్లే గాని ఇంతకీ ఏం చదువుతున్నావు? డిగ్రీ మధ్యలో ఆపేశానండి. ఎందుకని? సెకండ్ ఇయర్ లో 2 సబ్జెక్టులు ఆగినాయండి. తర్వాత ఇంట్రెస్ట్ లేక మానేశాను. ఈయన్ని పెట్టుకోవాల్సింది ఇక్కడ కదరా, ఇక్కడ. స్వతంత్రం వచ్చి 60 ఏళ్ళైనా ఇంకా మనం ఆడి పొలంలోనూ ఈడి పొలంలోనూ పనిచేయడానికరా మన కోసమైనా అంత కష్టపడే రిజర్వేషన్ సంపాదించింది కాదండి. మహా గొప్ప సంస్కృతి సాంప్రదాయాలని చెప్పుకునే మన దేశంలో వేల ఏళ్ల బానిసత్వం తర్వాత
దళితునికి తిరిగి మనిషిగా బ్రతకడానికి దొరికిన ఒకే ఒక అవకాశం రిజర్వేషన్. ఈ రోజు ఈ మట్టి మీద ఇంత ధైర్యంగా తిరగగలుగుతున్నాం అంటే, ఈ గాలిని ఇంత స్వేచ్ఛగా పీల్చుకోగలుగుతున్నాం అంటే కేవలం ఇది ఆయన పెట్టిన భిక్షే. మనకేమో దాని వాల్యూ తెలియట్లేదు. ఎక్కడన్నా వేలో నాలంటోడు ఒకడు బాగుపడితే మొత్తం జాతి బాగుపడిపోయింది అనుకుంటున్నారు జనాలు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కొన్నాళ్ళకి రిజర్వేషన్లు ఉంటాయన్న గ్యారెంటీ కూడా లేదు. వాళ్ళు ఎలాగో కులాన్ని తెలుసుకోవడానికి, దాన్ని బయట పెట్టుకోవడానికి ఎగబడుతూనే ఉంటారు. కనీసం మనమైనా దాన్ని ఇగ్నోర్ చేయకపోతే ఇంకా ఎప్పటికి మారుతుంది ఈ సమాజం? వాడు కులం పేరు ఎత్తడం కాదు, మనమే ఆ పేరెత్తే ధైర్యం వాడికి ఇవ్వకుండా మనల్ని మనం గౌరవించుకోవాలి. కొట్టనని ఫీల్ అయ్యావా? లేదండి. బాగా చదువుకుంటావా? చదువుకుంటానండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వు, ఓకేనా? అవును తమ్ముడు, ఇంతకీ నీ పేరు చెప్పలేదు. జయరాజ్ అండి. మరి ఇంకేంటి తమ్ముడు, నువ్వు కూడా రాజువే.